ఆ తర్వాత ఆ రిపోర్టు లేకపోతే ఆ డేటా లేకపోతే వాటి నుంచి ఇన్ఫర్మేషన్ని అప్పుడు వివరించబోతున్నారు డాక్టర్లు. వీటితో పాటు శ్వాస, బ్లడ్ ప్రెషర్ నార్మల్గా ఉంచేందుకు వెంటిలేటర్, ఐసీయూ సపోర్ట్ కూడా అందించబోతూ ఉన్నారు. వెంటిలేటర్ సపోర్ట్ చాలా రోజులు అవసరం అవుతుందని భావిస్తే కనుక శ్వాస అందించేందుకు గొంతు భాగంలో ఒక చిన్న రంధ్రం చేసి ఆ చిన్న రంధ్రం ద్వారా శ్వాస ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసే అవకాశం గురించి కూడా చర్చ జరుగుతుంది. అయితే ఈ విషయంపై ఫ్యామిలీతో చర్చించే అవకాశం ఉంది. ఇవాళ సాయంత్రం ఇంకోసారి యశోదకు కేటీఆర్, హరీష్ రావు వెళ్ళబోతున్నారు. పెద్ది ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. పెద్ది ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్దిని చూసేందుకు వరంగల్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు తరలి వస్తున్నారు. విజువల్స్ని చూడొచ్చు. ఆయన త్వరగా కోలుకోవాలని, తిరిగి యథావిధిగా తన కార్యక్రమాల్లో హాజరు కావాలని, యాక్టివ్ పాలిటిక్స్లోకి మళ్ళీ రావాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ప్రస్తుతం ఆయన పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ న్యూరోకి సంబంధించి, అంటే మెదడు పనితీరుకి సంబంధించి ఒక స్పెషల్ చెకప్ ఏదో జరగబోతోంది అనేది వినిపిస్తున్నమాట. ప్రస్తుతం పరిస్థితి ఏంటి? ఆల్రైట్, మరి కాసేపట్లో సురేష్ని కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. 3 రోజులు పూర్తయింది. దీంతో న్యూరో ప్రాగ్నోస్టికేషన్ చేయబోతున్నారు డాక్టర్స్. నేరుగా లైవ్కి వెళ్ళిపోదాం. యశోద హాస్పిటల్ నుంచి అప్డేట్స్ అందించేందుకు సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, ప్రస్తుతం పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం ఎలా ఉంది? డాక్టర్లు ఏమంటూ ఉన్నారు? న్యూరో ప్రాగ్నోస్టికేషన్ ఎప్పుడు చేయబోతున్నారు డాక్టర్లు? ఏదైతే దాదాపు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం మరింత విషయం అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే 72 గంటలు గడిచిన తర్వాత కూడా సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంలో ఎలాంటి మార్పు అయితే కనిపించట్లేదని చెప్పేసి తెలుస్తున్న పరిస్థితి. సో చాలా వరకు పరీక్షలు చేస్తున్నప్పటికీ బాడీ రెస్పాన్స్ కావట్లేదు. దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు కానీ అభిమానులు కూడా హాస్పిటల్ చేరుకుంటున్నారు. పెద్దని చూడడానికి ఇటు వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి కూడా అభిమానులు కానీ కార్యకర్తలు అసలు పెద్దకి ఏమైంది ఆరోగ్య పరిస్థితి, ఎందుకంటే నిన్న హెల్త్ బులెటిన్ ఇచ్చారు. మరి ఈ రోజు హెల్త్ బులెటిన్ ఇప్పటి వరకు ఆ డాక్టర్లు తగలించకపోయినప్పటికీ సో చాలా మంది అయితే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఆరోగ్యం సంబంధించి మాకు చెప్పండి, డాక్టర్కి సంబంధించి ఏం చేస్తున్నారు, ఎలాంటి ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున యశోద హాస్పిటల్ బయట కూడా చాలా మంది కార్యకర్తలు అయితే నిన్న నుంచి కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి. సో ఇప్పటికి కూడా స్వతంత్రంగా శ్వాస తీసుకునే కనుక సామర్థ్యాన్ని దాన్ని టెస్ట్ కూడా చేయనున్నారు. సో ఇప్పుడు కృత్రిమ వెంటిలేషన్ మీదనే, అంటే కృత్రిమ శ్వాస మీదనే పెద్ద సుదర్శన్ రెడ్డి ఇంకా కంటిన్యూ అవుతున్నారు. కొద్దిసేపు ఒక 15 నిమిషాలు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత 15 నిమిషాలు ఆ శ్వాస తీసుకుంటున్నా లేదా టెస్ట్ చేస్తారట. సో దానికి సంబంధించి దాంట్లో కనుక పాజిటివ్ గా ఉంటే ట్రీట్మెంట్ అనేది దానికి రెస్పాండ్ అవుతున్నట్టు డాక్టర్లు భావిస్తున్నారు. బట్ వెంటిలేటర్ సపోర్ట్ చాలా రోజులు అవసరం అవుతుందని చెప్పేసి సో వెంటిలేటర్ సపోర్ట్ ఇప్పటి వరకు అయితే కంటిన్యూ అవుతుంది. సో దానికి సంబంధించి డాక్టర్లు ఎప్పటికప్పుడు టెస్టింగ్ సంబంధించి కానీ లేకపోతే ట్రీట్మెంట్ సంబంధించి కానీ అత్యాధునికమైన వైద్య పరికరాలతో కానీ అత్యాధునికమైన చాలా సీనియర్ డాక్టర్లతో కూడా వైద్య చికిత్స అందుతున్నా కూడా పెళ్లి మాత్రం దానికి సపోర్ట్ చేయట్లేదు. పెళ్లి బాడీ సపోర్ట్ చేయట్లేదు. ఆ మెదడు కూడా దీంతో భాగంగా కంటిపాపల స్పందన కానీ నొప్పులకు కానీ శబ్దాలకు కానీ ఏదైనా తను రెస్పాండ్ అవుతుందా అనే దానికి కూడా టెస్ట్ చేయడానికి డాక్టర్లు కూడా ప్రయత్నిస్తున్నారు. బట్ ఎప్పటికప్పుడు పరిస్థితికి సంబంధించి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తెలియజేస్తున్నారు. పరిస్థితి మరింత క్షీణిస్తుందని అయితే మనకైతే అర్థమవుతుంది. బయట కూడా చాలా మంది అభిమానులు అయితే ఆందోళనలో ఉన్నారు. ఎందుకంటే హెల్త్ బులెటిన్ ఇప్పటి వరకు ప్రకటించకపోవడం పట్ల కూడా చాలా అనుమానాలకు దారితీస్తుంది. సో కొద్దిసేపట్లో మాజీ మంత్రులు ఇటు కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ యశోదకు చేరుకోనున్నారు. కేసీఆర్ కూడా ఎప్పటికప్పుడు డాక్టర్లతో మాట్లాడుతున్నారు. పెళ్లికి సంబంధించి ఆరోగ్య ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారనే దానికి సంబంధించి కూడా కేసీఆర్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు వైద్యులకు సంబంధించి. బట్ ఇంకొద్ది సమయంలోనే ఇంకొద్ది సేపటి తర్వాత మరి వైద్యులు హెల్త్ బులెటిన్ సంబంధించి ఏమన్నా రిలీజ్ చేస్తారా, లేకపోతే కేటీఆర్, హరీష్ రావు వచ్చిన తర్వాత ఏమన్నా రిలీజ్ చేస్తారనేది కూడా ఇంకొద్ది సేపట్లో క్లారిటీ రానుంది. ఆల్రైట్, ఏ టైంకి కేసీఆర్ అక్కడికి చేరుకునే అవకాశం ఉంది సురేష్? ఎన్ని గంటలకు చేరుకునే అవకాశం ఉంది? బీఆర్ఎస్ వర్గాలు ఏమంటూ ఉన్నాయి? ఈ రోజు సాయంత్రం అయితే కేటీఆర్, హరీష్ రావు కొద్దిసేపట్లో రానున్నట్టు సమాచారం. కేసీఆర్ వస్తున్నట్టయితే మనకి ఎలాంటి సమాచారం అయితే లేదు. సో ఈ రోజు డాక్టర్లు చెప్పిన దాన్ని బట్టి హరీష్ రావు కానీ పార్టీ వర్గాలు దానికి సంబంధించి అయితే
చాలా ఆతృతగా ఇటు కార్యకర్తలు కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే డాక్టర్లకు సంబంధించి ఏం చెప్తారు ఏంటనే ఒక ఆందోళన కూడా కార్యకర్తలు కానీ అభిమానులు ఇక్కడ కనబడుతుంది. చాలా చాలా స్తబ్దతతో ఉంది, అంటే చాలా శబ్దం, అంటే చాలా నిశ్శబ్దంగా ఉంది హాస్పిటల్ సంబంధించి వాతావరణం కూడా. చాలా వరకు కార్యకర్తలు కూడా అభిమానులు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఒక నర్సంపేట కాన్స్టిట్యూన్సీ నుంచి కాకుండా ఉమ్మడి వరంగల్లో కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి పార్టీకి సంబంధించి చాలా సేవలు చేశారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా నియోజకవర్గ అభివృద్ధిలో కూడా చాలా వరకు ముందున్నారు. వరంగల్ జిల్లా పార్టీ బలోపేతానికి చాలా వరకు కృషి చేశారంటూ కూడా కార్యకర్తలు చెప్పుకుంటున్న పరిస్థితి. ప్రతి కార్యకర్త, ఎవరు కార్యకర్త కలిసినా అందరితో ఇదే మాట మాట్లాడేవారు. సో ఆరోగ్యం బాగా చూసుకోండి, మీరు బాగుంటేనే కుటుంబం బాగుంటుందని చెప్పేసి తను కార్యకర్తలకు చెప్పిన మాటలు ఇక్కడ కార్యకర్తలు కూడా గుర్తు చేసుకుని ఎప్పుడు ఆరోగ్యంగా ఉండండి, చెడు అలవాట్లకు బానిసలు కాకండి, మందు తాకండి అని చెప్పేసి కూడా చాలా వరకు కార్యకర్తలు ఎప్పుడు కలిసిన కార్యకర్తలు అవే మాటలు చెప్పేవారని చెప్పేసి కూడా ఇక్కడ కార్యకర్తలు గుర్తు చేసుకుంటున్నారు. సో కార్యకర్తలు కూడా దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు, ఖచ్చితంగా మళ్ళీ పెద్ది సుదర్శన్ రెడ్డి బయటికి వచ్చి నరసంపేటకు తన సేవలు మళ్ళీ భవిష్యత్తులో కూడా ఉండాలని చెప్పేసి కార్యకర్తలు అయితే పెద్ద ఎత్తున ఇక్కడ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్న పరిస్థితి. ఆల్రెడీ ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. సురేష్, కొద్దిసేపటి క్రితం టీఆర్ఎస్ అధినేత్రి కవిత హాస్పిటల్కి చేరుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించేందుకు ఆమె చేరుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఒక్కొక్కరుగా అక్కడికి చేరుకున్న ఆయన్ని పరామర్శించేందుకు చేరుకుంటున్నారు బీఆర్ఎస్ కీలక నేతలు. పార్టీలకు అతీతంగా కొన్ని సందర్భాలు కాదు, చాలా సందర్భాలు మాట్లాడుకుంటాం. అండ్ రాజకీయ నాయకులు, రాజకీయ నేతల నోటి నుంచి వచ్చే ఒక మాట అజాత శత్రువు అని చెప్పి. అఫ్కోర్స్ పాలిటిక్స్లో ఆ రప్చర్ ఎప్పుడు ఉంటుంది అయినప్పటికీ కూడా. బట్ పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించిన తర్వాత, ఇన్ఫ్యాక్ట్ పరామర్శించడానికి కవిత వెళ్ళారు. ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితం పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఆయన పరామర్శించేందుకు, ఎందుకంటే వరంగల్ కీలక నేత, వరంగల్లో ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒకటే మాట, కేసీఆర్ చెప్పింది చెప్పినట్టు చేసుకుపోయే వ్యక్తి. కేసీఆర్ ఏం చెప్తే అది చేసుకుపోతారు అంతే, అంత నమ్మిన బంటు. విజువల్స్ చూస్తూ ఉన్నారు. యశోద హాస్పిటల్కి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకున్న ఆయన్ని పరామర్శిస్తూ ఉన్నారు. నిన్న తీవ్ర గురైనారని తెలుస్తుంది. మరి వారి కుటుంబానికి నేను ధైర్యంగా ఉండాలని చెప్పి, భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. డాక్టర్స్ అందరితో మాట్లాడడం జరిగింది. పరిస్థితి క్రిటికల్ గా ఉన్నప్పటికీ ఇంకా ఒక 4-5 గంటల్లో కొన్ని టెస్టులు చేసేది ఉంది. ఆ తర్వాత మరి ఏ విషయం చెప్తామని చెప్తున్నారు. భగవంతుడి దయ వల్ల తను రికవర్ అయితే బాగుండేదని మేమందరం కూడా కోరుకుంటాం. ఉద్యమకారులు, ఉద్యమంలో ఉండి ప్రజల మంచి కోరి పనిచేసినటువంటి వ్యక్తులు ఆరోగ్యంగా ఉండాలని మా అందరి యొక్క కోరిక. సహచర ఉద్యమకారుడు గౌరవనీయులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు నిన్న తీవ్ర అనారోగ్యానికి గురైనారని తెలుస్తుంది. మరి వారి కుటుంబానికి నేను ధైర్యంగా ఉండాలని చెప్పి, భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. డాక్టర్స్ అందరితో మాట్లాడడం జరిగింది. పరిస్థితి క్రిటికల్ గా ఉన్నప్పటికీ ఇంకా ఒక 4-5 గంటల్లో కొన్ని టెస్టులు చేసేది ఉంది. ఆ తర్వాత మరి ఏ విషయం చెప్తామని చెప్తున్నారు. భగవంతుడి దయ వల్ల తను రికవర్ అయితే బాగుండేదని మేమందరం కూడా కోరుకుంటాం. ఉద్యమకారులు, ఉద్యమంలో ఉండి ప్రజల మంచి కోరి పనిచేసినటువంటి వ్యక్తులు ఆరోగ్యంగా ఉండాలని మా అందరి యొక్క కోరిక. సహచర ఉద్యమకారుడు గౌరవనీయులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు నిన్న తీవ్ర అనారోగ్యానికి గురైనారని తెలుస్తుంది. మరి వారి కుటుంబానికి నేను ధైర్యంగా ఉండాలని చెప్పి, భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. డాక్టర్స్ అందరితో మాట్లాడడం జరిగింది. పరిస్థితి క్రిటికల్ గా ఉన్నప్పటికీ ఇంకా ఒక 4-5 గంటల్లో కొన్ని టెస్టులు చేసేది ఉంది. ఆ తర్వాత మరి ఏ విషయం చెప్తామని చెప్తున్నారు. భగవంతుడి దయ వల్ల తను రికవర్ అయితే బాగుండేదని మేమందరం కూడా కోరుకుంటాం. ఉద్యమకారులు, రైట్, అది టీఆర్ఎస్ అధినేత్రి కవిత అక్కడికి చేరుకునే పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఉన్నారు కవిత. ప్రస్తుతం అక్కడ హాస్పిటల్ దగ్గర ఎటువంటి వాతావరణం ఉంది, ఆయన హెల్త్కి సంబంధించి డాక్టర్లు ఏం చెప్తూ ఉన్నారు, ప్రస్తుతం అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఎవరెవరు చేరుకుంటున్నారు, పూర్తి రిపోర్ట్ అందించబోతున్నారు మా ప్రతినిధి సురేష్. ఒక్కసారి మా ప్రతినిధి సురేష్ అందించిన ఆ రిపోర్ట్ చూద్దాం. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ దగ్గర ఉన్నాం. పెద్ది సుదర్శన్ రెడ్డికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఐసీలో ఉన్నారు. క్రిటికల్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ మనందరికీ తెలిసిందే. డాక్టర్లు
ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులతో, కుటుంబ సభ్యులతో రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉన్నారు. డీటెయిల్ అప్డేట్ చేస్తూ ఉన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి హెల్త్ అప్డేట్ తెలుసుకోవడానికి నియోజకవర్గానికి సంబంధించి వరంగల్ జిల్లా నాయకులు వచ్చారు. వాళ్ళందరూ ఆయన ఆరోగ్యం బాగుపడాలి, నార్మలైజేషన్ రావాలనేట్టు కోరుకుంటున్నారు. వీళ్ళందరూ వరంగల్ నుంచి వచ్చినటువంటి నాయకులు. విజువల్స్లో చూడొచ్చు, కాస్త ఆందోళన ఉంది. వాళ్ళంతా కూడా ఆయనతో ట్రావెల్ చేసినటువంటి వాళ్ళు, ఉద్యమం నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. మాట్లాడదాం. ఎట్లా సుదర్శన్ రెడ్డి ఎట్లా ఉంటుంది? ప్రస్తుతం ఆయన ఐసీలో ఉన్నారు. మీ పేరేం పేరు? ఈరోజు ఇట్లా జరిగిందంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా మా నర్సంపేట నియోజకవర్గ ప్రజలు ఇప్పుడు అందరూ తొందరగా కోలుకొని రావాలి, మళ్ళీ ప్రజాసేవలో రావాలి, ప్రజాక్షేత్రంలో రావాలని ఈరోజు అందరూ ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే అతను జీరో స్టేజ్ నుంచి నీతి నిజాయితీతోటి, ఒక నిబద్ధతతోటి, ఒక పట్టుదలతోటి నర్సంపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి ఇప్పటికే అభివృద్ధి చేసి ఇక ముందు కూడా రేపు రాబోయే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమే కాబట్టి ఇప్పుడు గెలుపు ముంగిట్లో ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఇట్లా అస్వస్థతకు గురి కావడం, ఇట్లా ఆరోగ్యపరంగా ఇబ్బందులకు గురి కావడం మరి జీర్ణించుకోలేక ఈరోజు నర్సంపేట నియోజకవర్గంలో మేమంతా కూడా చాలా బాధపడుతున్నాం. నమ్ముకున్న దేవతల గుడి టెంపుల్లకు పూజలు పునస్కారాలు చేసి మా అభిమాన నాయకుడు అభివృద్ధికి అందరితోటి కనివిడిగా ఒక మంచి అభిమానంతో ఉన్న మా అభిమాన నాయకుడు ఈరోజు కోమంలో ఉన్నారంటే జీర్ణించుకోలేకపోతున్నాం. అయినే అందరి మా నమ్మకమైన మా దేవుళ్ళ సాక్షిగా ఈరోజు కోలుకొని ఈరోజు మళ్ళీ ప్రజాక్షేత్రంలో వచ్చి అభివృద్ధి చేయాలి. నర్సంపేట రెగ్యులర్గా కలుస్తుంటారా? నియోజకవర్గం వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ రెగ్యులర్గా కలుస్తాడు. ఎవరికి ఆపతున్నా, ఎవరికి ఇబ్బంది ఉన్నా, ఏ అర్ధరాత్రి తలుపు కొట్టినా, ఫోన్ చేసినా, నాకు ఆపతున్న అన్న అంటే నేను ఉన్నా అంటూ తన ప్రజలను, నియోజకవర్గ ప్రజలను, కార్యకర్తలను, నాయకులను కాపాడుకున్న గొప్ప నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ఈరోజు ఆయన ఎక్కడ కూడా అభివృద్ధి విషయంలో కానీ, కార్యకర్తల సంక్షేమం విషయంలో కానీ, ప్రజల విషయంలో కానీ ఆపతి సాపతి ఏదున్నా, బాధలున్నా, ఏదున్నా ఇమీడియట్లీ వచ్చి ఆదుకునే నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ఇట్లా అయిందంటే ఈరోజు మా నియోజకవర్గంలో ఉన్న మేమంతా చాలా బాధతోటి ఉన్నాము. ఖచ్చితంగా ఆయన కోలుకుంటాడనే. మీరు మాట్లాడుతుంటే మీ కళ్ళలో నీళ్ళు వస్తూ ఉన్నాయి. మీతో ఎట్లాంటి అనుబంధం ఉండే ఆ పెద్ది సుదర్శన్ రెడ్డికి? ఈ విషయం తెలిసిన తర్వాత మీరు వ్యక్తిగతంగా ఎట్లా ఫీల్ అయ్యారు? ఇప్పుడు మేమిద్దరం సొంత అన్నదమ్ముల అనుబంధం ఏ రకంగానైతే ఉంటుందో, ఆయన సొంత మండలానికి నేను ఎంపీపీ చేసిన, నన్ను ఎంపీపీ చేసిన నాయకుడు, నాకు సొంత బ్రదర్, అన్న నాకు అన్నే. ఆయన అన్న లాంటి వ్యక్తి నన్ను ఎంపీపీ చేసిండు. ఆయన మా సొంత మండలానికి, ఆయన గ్రామానికి ఈరోజు నన్ను మండల పార్టీ అధ్యక్షునే చేసి ఈరోజు నాకు ఏదున్నా ఒక సొంత తమ్మునిలాగానే చూసిండే తప్ప ఒక పార్టీ నాయకునిగా దూరం సంబంధంతో చూడలేదు. ఏదున్నా తిట్టినా, కొట్టినా, కోపం చేసినా ఒక ప్రేమతోటి ఆయన దగ్గర ఉన్న ఒక ప్రేమ గుణం ఆ రకంగా ఉండి చూసుకునేవాడు. ఆయనకు నాకు దూరంగా చూసే వ్యత్యాసం అయితే అసలే లేదు. ఎప్పుడు ఈ ఇన్సిడెంట్ కంటే ముందు ఎప్పుడు కలిసారు మీరు? ఈ విషయం తెలిసిన తర్వాత ఏమనిపించింది మీకు? హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నేను ఫోన్ చేసి ఒక 2-3 పరామర్శలు ఉన్నాయన్న, పరామర్శలు చేద్దామని నేను ఫోన్ చేస్తే, నేను ప్రెస్ మీట్లో ఉన్నా, అయిపోయిన తర్వాత 2 డేస్లో వస్తా అని చెప్పి ఒక 2 డేస్ బిఫోర్ మాట్లాడడం జరిగింది. మరి ఆ రోజు అంటే చేసిన తర్వాత మళ్ళీ వచ్చి హాస్పిటల్లో చెకప్ చేసుకున్న తర్వాత వచ్చి ఫీవర్ వస్తుంది పాని, నేను ఆల్రెడీ స్విచ్ ఆఫ్ చేసుకుంటున్న ఫోను, 2-3 డేస్ రెస్ట్లో ఉంటా, రెస్ట్ తీసుకున్న తర్వాతనే పరామర్శలు చేద్దామని నాకు చివరిగా హైదరాబాద్లో ప్రెస్ మీట్ అయిపోయినాక 22వ తారీఖు అనుకుంటా, 22వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అన్న చివరి మాట్లాడిన మాటలు. ఆ తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ అయిపోయినాక కూడా నాకు ఫీవరిష్గా ఉంది, నేను ఫోన్ కూడా టచ్లో రెండు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటా అని చెప్పి అదే లాస్ట్ చివరి మాటలు నాతో మాట్లాడిన మాటలు. తర్వాత కూడా మెసేజ్ పెడితే కూడా నేను ఇప్పుడు కాదు ఒక 2-3 డేస్ తర్వాత నువ్వు షెడ్యూల్ పెట్టుకో అని చెప్పిండు. అది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొద్దిసేపటి క్రితం ఒక స్టేట్మెంట్ చేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డిని వేధించింది ఈ ప్రభుత్వము, అందుకే ఆయన కాస్త మనస్తాపానికి కూడా గురైండు, కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, సివిల్ సప్లైకి సంబంధించిన అంశంలో జరుగుతున్న అవకతవకలను బయటకు తెచ్చిండు, ఆయన మీద ప్రెషర్ ఉంది, గన్మెన్లను కూడా తీసేశారు, బాధపడ్డారు అనేటువంటిది నిజంగా అది మీతో ఎప్పుడైనా చర్య చేసుకురా, ఎప్పుడన్నా అడిగిరా? వాస్తవంగా గన్మెన్లు తీసిన విషయంలో కుట్రపూరితంగానే ఈరోజు ఒక ఎమ్మెల్యేకు, మాజీ ఎమ్మెల్యేకు గన్మెన్లు తీసేసిండు. అది మాతో షేర్ చేసుకున్నాడు. దేనికోసం తీసేసిండు? కోర్టుకు వెళ్ళి మళ్ళీ కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా ఆ కోర్టు ఆర్డర్ కాపీలు కూడా కింది స్థాయి అధికారులకు వెళ్లకుండా ప్రభుత్వం కావాలని గన్మెన్లు ఇవ్వద్దని కుట్రపూరితంగానే ప్రభుత్వం చేస్తున్న అవినీతిని బయటపెట్టే విధంగా
ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు అక్కడ గోనె సంచి విషయంలో కానీ సివిల్ సప్లై విషయంలో కానీ ఇంకా చాలా విషయాలు ఒక 2-3 కుంభకోణాలు బయటికి తీసే విషయంలో కుట్రపూరితంగానే గన్మెన్లు తీసేయడం, అదేవిధంగా 2001 నుంచి ఆయనకు లైసెన్స్ వెపన్ కూడా ఆయనకు ఉండే, ఆ వెపన్కు సంబంధించిన లైసెన్స్ కూడా రద్దు చేసి ఆ లైసెన్స్ కూడా గన్ను ఇవ్వకుండా కూడా ఆయనకు స్పెషల్గా సపరేట్గా లైసెన్స్ వెపన్ కూడా ఆయన దగ్గర ఉండే, దాన్ని కూడా లైసెన్స్ కూడా రద్దు చేసి ప్రభుత్వ పరంగా అదేవిధంగా ఇంకేం చేసిర్రంటే మా కాన్స్టిట్యున్సీలో ఉన్న వ్యాపారస్తులు ఎవరైతే ఈయనకు అనుకూలంగా ఉన్నారో వాళ్ళందరినీ ఇక్కడ పోలీసులతోటి ఇక్కడ కేసు పెట్టించి వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చి ఒక 15-20 మంది వ్యాపారస్తులను తీసుకొచ్చి వాళ్ళను కూడా శోభకు గురి చేసి ఆయన యొక్క మానసికంగా ఇబ్బంది కావడానికి 100% ప్రభుత్వమే బాధ్యత వహించవలసిన అవసరం ఉంటుంది. మీ పేరేం పేరు? తను మాట్లాడుతుంటే ఎమోషన్ అవుతున్నటువంటి పరిస్థితి, అంటే ఆయనకు ఉన్నటువంటి అటాచ్మెంట్, ఆయన కళ్ళలో నీళ్ళు తీసుకుంటున్నాడు అన్న. మీకు ఎట్లా ఉండే అటాచ్మెంట్? ఆయన పెద్ద సుదర్శన్ ఎప్పుడు కలిసారు ఈ మధ్యకాలంలో? లాస్ట్లో ఏమంటుండే, ఎట్లుంటుండే? ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందానికే వచ్చినాం మేము. వాస్తవంగా నేను ఆయన కంటే దాదాపు 10 ఏళ్ళు పెద్దోడిని. నేను అక్కడ నల్లబెల్లి సొసైటీ అధ్యక్షుని, జిల్లా బ్యాంకు డైరెక్టర్ని కూడా. నాకు సొంత అన్న కంటే ఆయనే మీటింగ్లో చెప్పేది ఆ అటాచ్మెంట్ అనేది. ఆయన రిలేషన్ కూడా ఏంటంటే స్వతహాగా ఎదిగిన వ్యక్తి, ఎవరి మీద డిపెండ్ అయ్యి రాజకీయంగా ఎదిగిన వ్యక్తి కాదు. ఆ క్రమంలో ఆయనకు మామూలు క్యాడర్ కానీ లీడర్లు కానీ అంతా సమానంగా దాదాపు ఒక కుటుంబం. నర్సంపేట నియోజకవర్గం అనేది ఆయన కుటుంబమే. ఇవాళ పార్టీలకు అతీతంగా అందరూ కూడా బాధపడుతున్నారు. ఇవాళ హాస్పిటల్కి వచ్చి కూడా ఒక్క పార్టీ టీఆర్ఎస్ పార్టీ కాదు, ఎంటైర్ ఆల్ పార్టీస్ కూడా ఎందుకు వస్తున్నారంటే ఆయన చేసిన పనులు. ఈ నర్సంపేట రాజకీయ చరిత్ర ఉన్న రోజులు ఇవాళ పాకాల నుంచి నీళ్లు తీసుకురావడం కానీ, మెడికల్ కాలేజ్ కానీ, ఒక జిల్లా హెడ్ కంటే ఎక్కువ స్టేట్ల 119 నియోజకవర్గాల్లో మొదటి పైలట్ ప్రాజెక్టు కింద ఇంటింటికి పైపులు ద్వారా గ్యాస్, ఇవన్నీ కొన్ని పనులు చెప్తే మనం ఏం చేయలేము. ఆయన కుటుంబం గురించి ఒక క్షణం కూడా ఆలోచించేవాడు కాదు. ఏమున్నా నర్సంపేట డెవలప్మెంటు. ఇక కార్యకర్తల విషయానికి వస్తే ఇవాళ ఆయన దవాఖాలు ఉంటే మేము ఇంతమంది వచ్చినాము, కానీ ఆయన దాదాపు సహకారం లేకుండా, ఆయన ఇంకేదన్నా లేకుండా ఏ కార్యకర్త కూడా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కాలేదు. చిన్న వైద్యపరంగా వచ్చినా కూడా అందరికీ హెల్ప్ చేసేవాడు. డెవలప్మెంట్ విషయానికి వచ్చిన మాత్రం ఆయనకు నాకు తెలిసిన వరకు తెలంగాణలో ఏ నాయకుని కూడా తీసిపోని వ్యక్తి ఆయనే. ఒక్కటేంటంటే స్వతహాగా ఎదిగిండు. ఈ కాన్స్టిట్యున్సీని చిరకాలం తన పేరుండాలనే ఒక ఆలోచనతో పోయినాడు. కాకుంటే రేపు వచ్చేటువంటి, అంటే ఆయన అంతా బాగుంటే ఎలక్షన్లో ఉంటే గెలిస్తే మంత్రి అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది అనేటువంటి చర్చ. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. I'm Rishabh, a digital marketing strategist and a football player. I refuse to be one. At Anurag University, be everyone you dream to be.